మేడం 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 बोले ఓకే పెట్టలే గంట సేపు అవుతుంది ఆ పల్లెం పట్టుకో అన్న శేషన్న శేషన్న పట్టుకోవా ఆ పల్లెం తీసుకో అంతే గిడి తిరుగు ఓకేనా
श्री परमेश्वर प्रीत्यर्थम అమ్మా మీ అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి ఒకసారి. గోత్రస్య మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య మీ భార్య పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేత जय मार्कंडा जय मार्कंडा पद्मशाली ऐक्यता पद्मशाली ऐक्यता जय भद्रकाली जय भद्रकाली जय माता की ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా పద్మశాలి కులస్తులకు ఈరోజు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పినందుకు అమ్మవారిని ప్రత్యేకంగా కోరుకుంటూ పద్మశాలి తరఫున ఈరోజు ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరిగింది. దాంట్లో ఈ సంవత్సరం ఇంకా కొద్దిగా పబ్లిక్ కూడా పద్మశాలి కులస్తులు కూడా ఎక్కువగా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఇంకా మేము ఏదైతే పద్మశాలి కులస్తులకు ఇంకా రావాల్సిన పొలిటికల్గా కానీ మిగతా విషయాల్లో కానీ అమ్మవారు చల్లగా చూసి మమ్మల్ని ఇంకా అభివృద్ధి పరిచే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ పద్మశాలి కులం జిల్లా మరియు తెలంగాణ స్టేట్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 400-500 వరకు కూడా భోజన సౌకర్యం కల్పించింది. అందరూ కూడా అమ్మవారి ప్రసాదం స్వీకరించి పోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఈ యొక్క వేడుకను ఒక పండుగ వాతావరణంలాగా సెలబ్రేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రతి కులస్తులందరికీ కూడా మిగతా వాళ్ళ భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా మళ్ళొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటి జనరల్ ఇది ఒకటి నరేంద్ర ఒక్కడికి ముందుకే అన్న. గత కొద్ది సంవత్సరాలుగా ఆనవాయితీగా చేస్తున్నటువంటి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల పూజకి ఈరోజు మా పద్మశాలి కులస్తులు జరపడం జరిగింది. దీనికి మా అందరి పద్మశాలి కులస్తులు తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వచ్చినటువంటి పబ్లిక్ అంటే కులస్తులే కాకుండా మిగతా కులస్తులు కూడా ఈ యొక్క ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అభిషేకంకి జంటలు కూర్చొని కుంకుమార్చనకి మహిళలకు చేస్తున్నారు. చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఒక భక్తిభావంతో చేయడం నేను గమనించాను. ఇలాంటి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుగుతూ పెద్ద ఎత్తున ఇంకా ముందుకు పోవాలని అమ్మవారి ఆశీస్సులు మా ప్రత్యేకంగా మా కులము తర్వాత మిగతా కులాలందరికీ కూడా ఆశీస్సులు వరంగల్ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతోటి సుఖ సంతోషాలతోటి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అమ్మవారికి ప్రతి సంవత్సరం మాకు కలిగే అవకాశం ఇలానే పొడిగించాలని నేను తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ ఏదైతే ఇక్కడ అన్నదానం కూడా ఒక 500 వరకు కూడా అరేంజ్ చేసినాము. ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా భోజనం చేసి వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా కోరేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్ని కులాలకు స్థానం ఇచ్చినట్టు అన్ని కులాలకు అవకాశం ఇచ్చినట్టు పద్మశాలీలకు కూడా ఈరోజు అవకాశం ఇవ్వడం భద్రకాళి సంస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భద్రోత్సవాల సందర్భంగా గత 14 సంవత్సరాలుగా ఈ కళ్యాణోత్సవంలో పద్మశాలీలు పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా ఏదైతుందో చాలామంది భార్యాభర్తలు జంటలుగా చాలామంది పద్మశాలీలు తెలుసుకొని రావడం అనేది జరిగింది. చాలాకి వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇటువంటి సందర్భాలలో మన కులం వాళ్ళు అనేటోళ్ళు కూడా కలవడానికి అవకాశం ఉన్నది కాబట్టి అనేక విషయాలుగా ప్రచారం చేసినాం. పోస్టర్ వేసి కానీ ఫ్లెక్సీలు కానీ పెట్టి ప్రచారం చేసినాం. వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని వాలంటీర్గా ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
అదేవిధంగా భద్రకాళి యొక్క అన్నప్రసాదాన్ని కూడా ఇక్కడ దాంట్లో కూడా పాలు పంచుకొని దాన్ని స్వీకరించి వెళ్లాల్సిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు విచ్చేసిన సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేయాలా, మనం కూడా ఐక్యతతోటి ముందుకు రావాలి. భగవంతు భద్రకాళి దేవమ్మను కూడా మనందరం కోరేది ఏదైతుందో అందరి భద్రకాళి కృప, కరుణ, ప్రేమ మనందరిపైన ఉండాలా. మనందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కూడా భద్రకాళి దేవత ప్రసాదించాలని చెప్పేసుకొని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. జై భద్రకాళి.